ஷேர் பண்ணி கண்ட்ரோல் பண்ணி முடிச்சிடலாமா? ஸோ అంకుల్ స్టోరీ ఇన్నా உங்களுக்கு చాలా ఇష్టమా? అంకుల్ స్టోరీ మీకు బాగా నచ్చిందా? అంకుల్ ரொம்ப அருமையா ஸ்டோரி சொன்னாங்க. చాలా చక్కగా ఆయన చెప్పారు కదా. அதில் ஒரு விஷயத்தை நீங்கள் நல்லா புரிஞ்சுக்கணும். అందులో ఒక విషయాన్ని మీరు బాగా అర్థం చేసుకోవాలి. தீ எரியுதுன்னு சொன்னாங்க இல்லையா? அந்த கோழி இருந்த இடத்துல என்ன இருந்தது? ఆ కోడి ఉన్న చోట ఏమొచ్చినాయి? మంటలు వచ్చినాయి, నిప్పులు మంటలు. ஸோ இப்போ நமக்கும் அதே மாதிரி நம்மளை சுற்றி நெருப்பு எரியுது. మనకు కూడా అటువంటి పరిస్థితే ఉంది. మన చుట్టూ కూడా ఆ మంటలు నిప్పులు మనకు కూడా ఉన్నాయి. அந்த நெருப்பு எப்படி இருக்கு அப்படின்னா, ఆ నిప్పులు అనేవి ఏ విధంగా ఉన్నాయనంటే, நம்மளை சுற்றி இருக்கிற பாவம், మన చుట్టూ ఉండే పాపము. பாவம் இருக்கா இல்லையா? நம்மளை சுற்றி మన చుట్టూ పాపం ఉందా లేదా? பொய் சொல்ற பாவம் இருக்கு, అబద్ధం చెప్పే ఒక పాపము, எதிர்த்து பேசுறோம், మరి తిరగబడి ఎదురు మాట్లాడడం, అమ్మ அப்பா ஏதாவது சொன்னா கீழ்ப்படியாம இருக்கும், మరి అమ్మ నాన్న ఏమైనా చెప్తే లోబడకుండా ఉండడం, நம்ம டீச்சர்ஸ் எல்லாம் கிண்டல் பண்றோம், మన టీచర్స్ని వెక్కిరించడం, ஃபோனை எடுத்து பார்த்துக்கிட்டே இருக்கோம், ఫోన్ తీసుకొని చూస్తూనే ఉండడం. இதெல்லாம் என்ன அப்படின்னா நம்மளை சுற்றி எரியிற நெருப்பு மாதிரி. ఇవన్నీ ఏంటంటే మన చుట్టూ మండే మంటలు లాంటిది, నిప్పు లాంటిది. இப்போ நம்ம யாரோட செட்டைக்கு கீழே போயிடணும்? ఇప్పుడు మనం ఎవరి రెక్కల క్రిందకి వెళ్ళాలి? இயேசுவோட செட்டைக்குள்ள போயிட்டோம்னா நமக்கு பாதுகாப்பு. యేసయ్య రెక్కల క్రిందకి వెళ్ళామంటే మనకు అక్కడ భద్రత. அந்த கோழி குஞ்செல்லாம் அப்பதானே தப்பிக்க முடிஞ்சது. ఆ విధంగానే ఆ కోడి పిల్లని తప్పించుకున్నాయి కదా. కరెక్టా? అవునా కదా? எப்படி தப்பிச்சாங்க? ఎలా తప్పించుకున్నాయి? அந்த கோழியோட ரெக்கை உள்ள போய் இருந்ததுனால பாதுகாக்கப்பட்டாங்க. ఆ తల్లి కోడి యొక్క రెక్కల క్రిందకి వెళ్ళి దాక్కోవడం వల్ల అవి రక్షించబడ్డాయి. அதனால இந்த உலகத்துல இருக்க பாவத்தின் மத்தியில எப்பவுமே நம்ம இயேசு இடத்துல போயிடணும். இயேசு தான் வழின்னு நம்ம போயிட்டோம் அப்படின்னா நம்மளும் సేఫ్టీగా இருக்கும். అలాగే ఈ లోకంలో ఈ పాపం మధ్యలో మనం జీవిస్తున్నప్పుడు మనం యేసయ్య దగ్గరికి వెళ్ళిపోవాలి. ఆయన రెక్కల్లో మనం ఆశ్రయం పొందాలి. ఆయనే మనం తప్పించుకోవడానికి దారి అని మనం కనుక్కోవాలి. ஸோ இப்போ நம்ம எல்லாரும் சின்ன பிள்ளைங்க மட்டும் நீங்கள் எந்திரிச்சு நிற்கலாம். அங்கிள் வந்து థ్యాంక్స్ பண்ணி ஜெபம் பண்ணுவாங்க. చిన్నపిల్లలందరూ ఇప్పుడు లేచి నుంచోండి. మనము దేవునికి, జీసస్కి మనం థ్యాంక్స్ చెప్పి మనం ప్రేయర్ చేసుకుందాం. ஃபுட்டுக்கு ப்ரேயர் பண்ணணும்னு பண்ணி நீங்கள் ப்ரேயர் பிள்ளைங்களுக்கு தெலுங்குல டைரெக்டாக பண்ணு. సరే, అందరు కళ్ళు మూసుకుందామా? పరిశుద్ధుడైన మా తండ్రి యేసయ్య, ఈరోజు కూడా తండ్రి మాతో పాటల ద్వారా, స్కిట్ ద్వారా, స్టోరీ కథల ద్వారా మాతో మీరు స్పష్టంగా మాట్లాడారు. మీకు వందనాలు తండ్రి. ఇదిగో ప్రభా, విన్న మాటలన్నీ మా హృదయంలో ప్రభా భద్రపరచండి ప్రభా. వాటిని మరలా మా జ్ఞాపకం చేయండి. ఈ లోకంలో పాపంతో నిండిపోయిన లోకంలో మేమున్నాము యేసయ్య. నీ రెక్కల క్రిందకు వచ్చి మేము భద్రతను ప్రభా పొందడానికి మాకు సహాయం చేయండి, మాకు నేర్పించండి. నీ రెక్కల క్రిందకి పరిగెత్తడం మాకు నేర్పించండి ప్రభా. ఈ లోకంలో మేము నశించిపోకుండా మేము బ్రతకడానికి ప్రభా మాకు దారి చూపించారు. యేసే మార్గమని మాతో మాట్లాడారు. మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. మిగతా సెషన్ అంతటిని కూడా మీ చేతుల్లో పెడుతున్నాం. మమ్మల్ని ఆశీర్వదించమని మరొకసారి మీ కృతజ్ఞతలు చెల్లించుకుంటూ యేసు నామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. நம்ம